సార్ గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా బ్రాహ్మణుల మీద అంటే వాళ్ళకి అర్చకత్వం లేకపోతే దైవ పూజలు ఇవి తప్ప వేరే ఏ జోలి వెళ్ళని వ్యక్తులను కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కాకినాడ ఘటన కానివ్వండి, లేకపోతే భీమవరంలో జ్యోతిర్లింగాల క్షేత్రమైనటువంటి పూజారి గారి జంధ్యాన్ని తెంపి మరీ వాళ్ళ మీద దాడులు చేసిన ఘటనలు కానివ్వండి, ఇదంతా కూడా మొన్న ఎన్నికల సమయంలో గుర్తున్నాయంటారా? అంటే ఉధృతంగా ఓటింగ్ శాతం పెరిగింది, ప్రతి ఒక్కళ్ళు కూడా వర్గాలతో సంబంధం లేకుండా అందరూ వచ్చి ఓట్లు వేశారు, సుమారు 82% పోలింగ్ అయిన నేపథ్యం ఏం జరగబోతుంది సార్ రేపు 4వ తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల కౌంటింగ్ ఓ ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతోంది. వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన సీటు కూడా ఓడిపోబోతున్నాడనే సంకేతాలు మనకు కనబడతా ఉన్నాయి. ఫస్ట్ టైం పులివెందుల్లో ఓడిపోబోతున్నాడనే సంకేతం కనబడుతుంది. దాంతో ఆయన అడ్వైజర్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ ఏజెంట్లని గొడవ చేయమని, కౌంటింగ్ ఏజెంట్ల దగ్గర విస్తృతంగా గొడవ చేయమని, కౌంటింగ్కి అంతరాయం కలిగించమని, రిజల్ట్ డిక్లేర్ కానియకుండా చూడమని ఇండైరెక్ట్గా అతను మోటివేట్ చేస్తున్న విషయాన్ని చూస్తున్నట్లయితే దాని మీద మేము తెలుగుదేశం పార్టీగా కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా స్పందించింది. ఆయన క్రిమినల్ కేసు కూడా బుక్ చేసేటట్టు అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రేపు 175 స్థానాలకి 175 స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి, జనసేన కూటమికి పడతాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ఓడిస్తారా అని మీరెవరైనా ప్రజలందరూ అనుకోవచ్చు. గతంలో ముఖ్యమంత్రులను ఓడించిన సందర్భాలు కూడా ఆంధ్రదేశంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ ఉన్నాయి. కాబట్టి ఈ 5 సంవత్సరాలుగా ఆంధ్ర ప్రజానీకాన్ని అన్ని రకాలుగా తనని నమ్ముకున్న ప్రజానీకాన్ని కూడా అనేక రకాలైనటువంటి అష్ట కష్టాలకు ఇతన్ని నెట్టివేశాడు. ప్రజలందరినీ తన సొంతం కోసం, తన సొంత సంక్షేమం కోసం మోసగారి సంక్షేమాన్ని ప్రజల మీద రుద్ది, లబ్ధిదారులు 100 మంది ఉంటే ఉదాహరణకు కేవలం 10 మంది మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చి మిగతా 90% తాడేపల్లి ప్యాలెస్కి డైవర్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అతని పాలనలో 5 సంవత్సరాలుగా అన్ని కులాలని, అన్ని మతాలని నానా విధంగా భ్రష్టు పట్టించి సామాన్య జీవితంతో చెడుగుడి ఆడుకున్నాడు. శాంతి లేదు, సామరస్యత లేదు, ఒక సంస్కారం లేనటువంటి పరిస్థితుల్ని ఈ సమాజంలో పులివెంద రాజకీయాన్ని సృష్టించాడు. సో దాని నుంచి ప్రజలందరూ కూడా గుండెలు మండిపోతూ, కుతకుత ఉడికిపోతూ ఈ యొక్క ఓటు అనే వజ్రాయుధం ఏదైతే ఉందో ఆ వజ్రాయుధంతో మొన్న జరిగిన 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారు. ఈ యొక్క లేటుగా పోలింగ్ శాతం వచ్చినా కూడా ఎండలని కూడా లెక్క చేయకుండా మరి ఫస్ట్ టైం 82%, దగ్గర 81.33% అనుకుంటా ఆ యొక్క ఓటింగ్ శాతాన్ని కూడా తీసుకుని రాగలిగారంటే, ఇంకా ఎండలు కొంత తక్కువగా ఉన్నట్లయితే ఇంకొక 4-5% కూడా ఓట్లు పెరిగేవనేటువంటి ఆలోచన కూడా ఉంది. కాకపోతే 6 o'clock ఎవరైతే లైన్లో ఉన్నారో వాళ్ళని వరకు కటాఫ్ చేయటం వల్ల ఇంకా 4-5% ఓట్లు రాలేకపోయాయి. ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫస్ట్ టైం ఒక ప్రజల్లో ఒక చైతన్యంతో, ఒక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి, విరక్తితోటి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయడం జరిగిందనే విషయం తెలియదు. సూర్య గారు, మీరు గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఎవరైతే బ్రాహ్మణులు, పేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకి చేయూత అందించడం విషయంలో కానీ, లేకపోతే వాళ్ళకి కొన్ని పనిముట్లు అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా కానీ గత ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నేపథ్యం ఈ 5 ఏళ్లలో ఎస్పెషల్లీ బ్రాహ్మణులు వాళ్ళు ఎదురు తిరగలేరు అనే ఒక ఉద్దేశమో, లేకపోతే దాడులు మళ్ళీ తిరిగి ఏమనలేరు అనే, లేకపోతే వాళ్ళ మీద ఈ దాడులను ఎలా చూడాలి సార్? నేను చెప్పినట్టుగా భీమవరం ఘటన కానీ, లేకపోతే కాకినాడ ఘటన కానీ. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన హిందూ వ్యతిరేక పాలన సాగించడం మొదలుపెట్టాడు. తను ఒక మతపరమైనటువంటి రాజ్యాన్ని సృష్టించాలని అనుకున్నాడు. తన ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి అతను నమ్మిన మతం తరఫు నుంచి ఆర్డర్స్ ఏవి ఉన్నాయో, రాక్వెల్ ఫౌండేషన్ అని అమెరికాలో ఉంటుంది. ఆ రాక్వెల్ ఫౌండేషన్ అనే దానికి సంబంధించినటువంటి ఆచరణని తను చేయబోతున్నాడు. ఈ రాష్ట్రాన్ని కంప్లీట్గా క్రిస్టియన్ పరంగా చేయాలనుకున్నాడు. దానికి
అడ్డం ఉండేది హిందువులు. హిందువులకి ముఖం లాంటి వాళ్ళు, మూలస్తంభం లాంటి వాడు బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుడు, అర్చకుడు, పురోహితులని తుదముట్టించినట్లయితే, వాళ్ళ మీద దాడులు చేసినట్లయితే, వాళ్ళని బలహీనపరిచినట్లయితే ఈ రాష్ట్రాన్ని హిందూ రాష్ట్రం నుంచి శాశ్వతంగా పారద్రోలచ్చు, హిందూ మతం మీద దాడి చేయొచ్చు అని చెప్పి అటు జంధ్యం తెంచాడు భీమవరంలో యుగంధర్ అనేటువంటి ఒక అర్చకుడి మీద ఆ యొక్క కమిటీ చైర్మన్. అలాగే కాకినాడలో కార్పొరేటర్ సిరియాల చంద్రరావు గర్భగుడిలో శివుడికి అభిషేకం జరుగుతుంటే ఆ జరిగేటప్పుడు అతను ఒక నిమిషం కూడా వెయిట్ చేయలేకుండా నా పూజ ముందు చెయ్యవా, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలంటూ దుర్భాషలాడుతూ శివుడి ముందు ఉన్నటువంటి అర్చకుడిని కాలెత్తి తన్నాడు. అంటే మరి భగవంతుడిని తన్నాడా వాడు? ఏ రకంగా తన్ని చూడాలి అనేటువంటి సభ్య సమాజం గుర్తుపెట్టుకుంది. ఆ ఇన్సిడెంట్ను కూడా మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సుమారు 160 పైగా దేవాలయాలని డైరెక్ట్గా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, విగ్రహ ధ్వంసాలు చేసినటువంటి 100%. వై నాట్ 100% మూల్యం చెల్లించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క మూల్యం ద్వారా ఈ రాష్ట్రం నుంచి ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా, లండన్ వెళ్ళిపోయిన వాడు తిరిగి వస్తాడని నమ్మకం లేదు. అక్కడి నుంచే గవర్నర్కి రాజీనామా పత్రం పంపించినా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. తర్వాత లుకౌట్ నోటీసులు జారీ చేసి అతను చేసిన తప్పుడు పనుల మీద మొత్తం దేశవ్యాప్తంగా అతను ఏ రకంగా అయితే ప్రజలతో ఆడుకున్నాడో, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా సృష్టించబడ్డాడో, రాష్ట్ర ఖజానాకి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ అమౌంట్ని ఎక్కడికి తరలించాడో ఇవన్నీ రాబట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.